ప్రీతమ ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో మరి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం మరి ఈరోజు యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతి చెందింది. ఆ షాక్ నుంచి ఈరోజు కూడా ఇంకా అక్కడి నుంచి కోలుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు రైతులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని వర్గాలకి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనూ ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించే అందరి కోసం జలయజ్ఞం అని, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా పాల వడ్డీ రుణాలు, ₹2 కిలో బియ్యం, మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా మన ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ మీద మన విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతోమంది వచ్చి మాకు రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఈరోజు మాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి దయవల్ల మాకు బీఎస్సీలో జాయిన్ అయ్యామని అనేటువంటి ఎంతోమంది ఈరోజు రావడం జరిగింది. ఎంఎస్సీలో జాయిన్ అయ్యామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత రోజులు మాకు ₹500 పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ ఆగిపోద్దామని పెట్టున్నారు. ఆ పెన్షన్ కంటిన్యూ అవ్వాలంటే జగనన్న రావాలి. అదేవిధంగా మా అదులు మళ్ళీ జరగాలంటే జగనన్న రావాలి. మా జలయజ్ఞం కంటిన్యూ అవ్వాలంటే జగనన్న రావాలి అనేటువంటి కానీ, అదేవిధంగా పేదలకు ముఖ్యంగా ఈరోజు జగన్ గారి నాయకత్వం, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి యువత కానీ ఆయన ఉద్యమంలో రూపంలో అనేక యువజన సంఘాలు కానీ ఆయన రాక కోసం కూడా ఆయన ప్రత్యక్ష రావాలని కూడా ఆ రోజు మేము ఇలాగ నిరాహార దీక్షలు కానీ అదేవిధంగా అనేక ధర్నాలుగా కూడా చేయడం జరిగింది. మా అందరి కోరిక మన్నించి ఆ రోజు జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా జరిగింది. మళ్ళీ వారిని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తాం సార్, ఎందుకంటే మీది మీకోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా మీ మీద ఆధారపడి ఉంది. మీరు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ మన అందరి మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత తీసుకొచ్చారో దాన్ని నిలబెట్టాలంటే మీ నాయకత్వం ఉంటేనే అది జరుగుతుందని చెప్పేసి ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికి కోరుకుంటుంది. మా అందరి కోరిక మీరు మన్నిస్తారని, అదేవిధంగా పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి కూడా కోరుతున్నాం. మరి మా ఈరోజు రాష్ట్రంలో యువత కానీ అందరి అభిప్రాయం తీసుకుని మీరు నిర్ణయం తీసుకోమని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి కూడా మేమందరం కూడా యువత కాంగ్రెస్ గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మాకు జగన్ గారు ముఖ్యమంత్రిగా చేస్తారని మా అందరం నమ్మకంతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు నాయకత్వం కావాలి.